హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ మిస్టర్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మీ నేమ్తో ఒక వండర్ఫుల్ ఇంట్రోని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను కొత్తగా ఏ వీడియో తెచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ముందుగా మీరు దీనికోసం ఏంటంటే లోగోపిట్ ప్లస్ అనే ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఈ యాప్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో మీరు ఏంటంటే మీ నేమ్తో ఒక లోగో అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నా నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నా ఛానల్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఛానల్ నేమ్ ఎంటర్ చేసి యాడ్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మీరేంటంటే మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో లోగోపిట్లో మనకి ఏంటంటే చాలా ఫాంట్స్ అనేటివి ఉంటాయి. మీకు ఏ ఫాంట్ అయితే నచ్చుతుందో ఆ ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ప్రస్తుతానికి నేను ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కొడుతున్నాను. నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ చూడండి గైస్, మనకి లాస్ట్లో ఇలాంటి ఒక ఆప్షన్ వస్తుంది. సో దీన్ని మీరు ఏంటంటే ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే కలర్ కర్సర్ ఉందో ఈ కర్సర్ని మీరు ఇటు సైడ్ తీసుకురండి. అంటే వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. అండ్ అలాగే ఈ టెక్స్ట్ కలర్ కూడా మనకి వైట్ కలర్ లాగా ఉండాలి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ టెక్స్ట్ కలర్ని వైట్ లాగా చేంజ్ చేయండి. అప్పుడు మీకు ఇలా వైట్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ లాస్ట్లో మనకి సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో డౌన్లోడ్ పిఎన్జీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ ఫోటో అనేది మనకి పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది. తర్వాత మీరు కినేమాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోండి. కినేమాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళేసి నేను ఏదైతే వీడియో లింక్ ఇచ్చానో ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. ఈ వీడియోని యాడ్ చేసిన తర్వాత మీకు ఇలాగ అనిపిస్తుంది. సో ఇక్కడ మనకేందంటే ఇక్కడ 3 సెకండ్స్ దగ్గర ఒక ఎఫెక్ట్ అనేది వస్తుంది. చూడండి, మనకి ఇది 2.6 దగ్గర వచ్చింది. సో ఈ 2.6 దగ్గర కర్సర్ అనేది పెట్టుకోండి. 2.6 దగ్గర కర్సర్ పెట్టుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇంతకుముందు మీరు ఏదైతే ఇమేజ్ని పిఎన్జీ ఫార్మాట్లో క్రియేట్ చేసుకున్నారో ఆ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేయండి. ఆ ఇమేజ్ని యాడ్ చేసినట్టయితే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు పక్కన ఇన్ యానిమేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మీరు కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మీకు ఏంటంటే ఎంటర్ స్లైడ్ లెఫ్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టైం అనేది మీరు ఏంటంటే ఎంత వీలైతే అంత తక్కువగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి మీరు మీ వీడియోని ప్లే చూడండి. ఇలా ప్లే చూసినప్పుడు మనకేంటంటే ఇలాంటి ఎఫెక్ట్ అనేది మనకి క్రియేట్ అయిపోద్ది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఒక ఎఫెక్ట్ అనేది దీనిపైన లేయర్ లాగా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి ఈ టెక్స్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడనే కర్సర్ పెట్టుకొని మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గెట్ మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనకి ఏంటంటే కొన్ని థీమ్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, MIRAGE అని ఏదైతే ఉందో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను. సో దీనిపైన క్లిక్ చేసి దీనిపైన క్లిక్ చేయగానే ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మీ వీడియోని ప్లే చూసినట్టయితే మీ వీడియో అనేది ఇలా పెర్ఫెక్ట్గా ఒక మంచి యానిమేషన్తో రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు వైట్ కలర్ అనేది వద్దు అనుకుంటే ఇక్కడ మీరు ఈ కలర్ని కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో కలర్ని చేంజ్ చేయడానికి లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మీడియా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళినట్టయితే మనకి ఇందులో చాలా కలర్స్ అనేటివి ఉంటాయి. సో మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు కనుక ఇలా కిందికి వచ్చినట్టయితే మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత
ఓవర్లే అని ఇంకో ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ కలర్ అనేది చేంజ్ అయ్యి కనిపిస్తుంది. సో ఇలా మీరు ఒక వండర్ఫుల్ ఇంట్రోని మీ నేమ్తో అయితే తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.